ఫ్రెండ్స్, ఆసరా పింఛన్లపై ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చే ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుందాం. వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టింది. దానిలో ఆసరా పెన్షన్లు కూడా ఈ 2016 రూపాయలు, 4016 రూపాయలను 4016 రూపాయలు 6016 రూపాయలుగా మారుస్తాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీనితో పాటు రైతు బంధు, రైతు బీమా, మహిళలకు 2500, దళిత బంధు, అదేవిధంగా గృహలక్ష్మికి సంబంధించిన ప్రజా సంక్షేమ పథకాల గురించి కూడా ప్రభుత్వం సూచనలు చేయడం అయితే జరిగింది. అయితే వీటన్నింటిపైన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రభుత్వాలు ప్రజలకు ప్రవేశపెట్టే ఉచితాలను ఆపేయాలి. ఉచితాలను ప్రవేశపెట్టడం వల్ల ప్రజలు సోమరిపోతులుగా తయారవుతున్నారు. పనులు, విధి విధానాలు చేయట్లేదు. ప్రభుత్వం ఉచిత పథకాలను ప్రవేశపెట్టే ముందు ఆలోచించాలని ప్రకటించడం జరిగింది.